మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శనివారం మంచి రోజు. రాత్రి 7 తర్వాత వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఈ ఆకు పెట్టండి చాలు. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ధన సమస్యలన్నీ పోతాయి. పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. సాధారణంగా మనందరి ఇళ్లల్లో పూజా గది ఉంటుంది. ఆ పూజా గదిలో ఎందరో దేవతామూర్తుల చిత్రపటాలు ఉంటాయి. అయితే మన పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి ఫోటో ఎక్కడ ఉండాలో తెలుసా? దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో స్వామివారి ఫోటో ఉంటుంది. కానీ ఆ ఫోటోను ఇతర దేవతామూర్తుల ఫోటోల మధ్యలో, అంటే సరిగ్గా మధ్య భాగంలో ఉంచడం వల్ల ఆ ఇంట్లోకి సానుకూల శక్తి వేగంగా ప్రవహిస్తుంది. లక్ష్మీ సమేతుడైన ఆ శ్రీనివాసుడు మధ్యలో ఉంటే ఆ ఇంటికి ఒక రక్షణ కవచంలా అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు. ముఖ్యంగా శనివారం రోజు రాత్రి 7 గంటలు దాటిన తర్వాత స్వామివారి ఫోటో ముందు ఒక ప్రత్యేకమైన ఆకును ఉంచితే చాలు. మీ కోరికలన్నీ నెరవేరి 4 దిక్కుల నుండి ధనం మీ దరి చేరుతుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నవారు, అప్పుల బాధలో ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను చూస్తారు. మీ అప్పులు తీరే మార్గాలు తెలుస్తాయి. మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. మరింతకీ ఆ ఆకు ఏమిటి? ఆ ఆకును వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఎలా పెట్టాలి, ఆ పరిహారాన్ని ఎలా చెయ్యాలి అనే విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే కింద ఉన్న కామెంట్ బాక్స్లో ఓం శ్రీ వెంకటేశ్వర స్వామయే నమః అని భక్తితో కామెంట్ చేయండి. ఒక ఊరిలో లక్ష్మమ్మ అనే ఒక వృద్ధురాలు ఉండేది. లక్ష్మమ్మకు 2 కొడుకులుండేవారు. ఆమెకు తన కొడుకులు అంటే ప్రాణం. పెద్ద కొడుకు పేరు రాఘవులు, చిన్న కొడుకు పేరు గోవిందు. రాఘవులు, గోవిందు ఇద్దరూ పైకి మాత్రం తల్లి మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు నటించేవారు. కానీ లోపల మాత్రం ఆస్తి పంపకాల కోసం ఎప్పుడు సమయం దొరుకుతుందా అని ఎదురుచూస్తూ ఉండేవారు. ఒకరోజు గోవిందు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే రాఘవులు వచ్చి, ఏంటి గోవిందు అలా ఆలోచిస్తున్నావు? అసలేం జరిగింది అని అడిగాడు. దానికి గోవిందు, ఏం చెప్పమంటావన్నయ్యా, నా భార్య గాయత్రి ఒక్కటే పోరు పెడుతుంది. తనకి బంగారు హారం కావాలంట. ఈ అమ్మేమో ఆస్తిని ఎప్పుడు భాగాలు చేస్తుందో, ఎప్పుడు పంచుతుందో అర్థం కావడం లేదు. అప్పటిదాకా ఈ ముసలిదాన్ని మనమే చూసుకోవాలా అని అసహనంగా అన్నాడు. అప్పుడు రాఘవులు, తప్పదు గోవిందు, ఆస్తి మన చేతికి వచ్చేంత వరకు మనం ఆవిడని బాగా చూసుకోవాల్సి ఉంటుంది. ఆస్తి చేతికి వచ్చాక అప్పుడు చూద్దాం. అప్పటి వరకు మనం అమ్మతో చాలా మర్యాదగా నడుచుకోవాలి. ఆస్తి చేతికి వచ్చిన తర్వాత కావాలంటే మనం అమ్మని ఏదైనా వృద్ధాశ్రమంలో పడేయచ్చు. నా భార్య సావిత్రి కూడా ఆస్తి కోసమే ఎదురు చూస్తుంది అని తన మనసులో మాట చెప్పాడు. అలా రాఘవులు, గోవిందు ఆస్తి కోసం పథకాలు వేసుకుంటూ ఉండేవారు. కానీ పాపం లక్ష్మమ్మకు కొడుకుల అసలు బుద్ధి తెలియదు. తన కొడుకులు ఎంతో మంచివారని, తనని ఎంతో గౌరవిస్తారని నమ్ముతూ ఉండేది. లక్ష్మమ్మ తిరుమల వెంకటేశ్వర స్వామికి అపారమైన భక్తురాలు. నిత్యం గోవింద నామస్మరణ చేస్తూ స్వామిని పూజిస్తూ ఉండేది. ఒకరోజు సాయంత్రం బాగా చీకటి పడినా కొడుకులు ఇంటికి రాకపోవటంతో లక్ష్మమ్మ తన కోడళ్లతో కలిసి ఎదురు చూస్తూ, ఏంటో వెంకటేశ్వర స్వామి, నా కొడుకులు ఇంకా రాలేదు. పాపం బయట ఎంత కష్టపడుతున్నారో ఏమో అని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో రాఘవులు, గోవిందు ఇంటికి వస్తారు. వాళ్ళు కావాలనే బాగా అలసిపోయినట్టు నటిస్తారు. అది చూసిన లక్ష్మమ్మ, అయ్యో ఏమైందిరా, ఎందుకలా నీరసంగా కనిపిస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు రాఘవులు, ఏం చెప్పమంటావమ్మా, బయటకు వెళ్ళి పని చేయటం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఇలా రోజు అలసిపోవాల్సి వస్తోంది అని నిట్టూరుస్తాడు. గోవిందు కూడా, అవునమ్మా, నేను అన్నయ్య బాగా అలసిపోతున్నాం. ఇలాగే మరికొన్నేళ్లు కష్టపడితే ఖచ్చితంగా మా ఆరోగ్యం దెబ్బతింటుంది అని అంటాడు. ఇంతలో లక్ష్మమ్మ కోడళ్లైన సావిత్రి, గాయత్రి కూడా అందుకుని, అయ్యయ్యో అలా అనకండి, మీకేమైనా అయితే మేము ఎలా బ్రతకాలి? మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. ఒక పని చేయండి, మీరిప్పుడు చేస్తున్న కష్టమైన పనులన్నీ మానేసి ఏదైనా వ్యాపారాన్ని మొదలుపెట్టండి అని సలహా ఇస్తారు.
దానికి కొడుకులు, వ్యాపారం అంటే మామూలు విషయం కాదు కదా, అందుకు చాలా డబ్బు కావాలి అని ముఖం చిన్నబుచ్చుకుంటారు. కొడుకుల మాటలు విన్న లక్ష్మమ్మ మనసు కరిగిపోతుంది. అయ్యో, ఇంత ఆస్తి పెట్టుకుని మీరు ఎందుకిలా కష్టపడటం? ఆస్తిని ఇప్పుడే మీ పేర్ల మీద రాసేస్తాను. మీరిద్దరూ హాయిగా ఆ ఆస్తితో ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూ బతికండి అని అంటుంది. మరుసటి రోజే లక్ష్మమ్మ తన పేర ఉన్న ఆస్తిని అంతా ఇద్దరు కొడుకులకు పంచి ఇచ్చేస్తుంది. ఆస్తి తమ చేతికి రాగానే కొడుకులు కోడళ్ళు తమ అసలు రూపాన్ని బయట పెడతారు. ఆస్తి పత్రాలు చేతికి అందగానే రాఘవులు, గోవిందు, మనం అనుకున్నట్టుగానే ఆస్తి మన చేతికొచ్చింది. ఇప్పటికైతే మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు అని గర్వంగా అంటాడు. గోవిందు కూడా, అవునన్నయ్య, ఇప్పుడిక ఈ ముసలిదాన్ని ఇంట్లో పెట్టుకుని జాగ్రత్తగా చూసుకోవాల్సిన పని కూడా లేదు అని అంటాడు. కోడళ్ళు కూడా, అవునండి, ఇప్పుడే ఈ ముసలిదాన్ని ఇంటి నుండి బయటికి గెంటేయండి అని చెప్తారు. ఇదంతా వింటున్న లక్ష్మంలా నిర్ఘాంతపోతుంది. ఏమిటిరా, ఏం మాట్లాడుతున్నారు? మీ మాటలు నాకస్సలు అర్థం కావడం లేదు అని కళ్ళనీళ్ల పర్యంతమవుతుంది. అప్పుడు రాఘవులు కఠినంగా, ఇంకా అర్థం కావాల్సింది ఏమీ లేదు, నువ్వు తక్షణమే ఇంటి నుండి బయటకు వెళ్ళిపో. ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా నిన్ను ఇంట్లో పెట్టుకుని చూసుకున్నాం. ఇప్పుడిక మాకు నీతో ఎలాంటి అవసరం లేదు అని అరుస్తాడు. గోవిందు కూడా, అవును, ఇకపై నీ చేదస్తపు మాటల్ని నేను అస్సలు భరించలేను అంటూ తన తల్లిని ఇంటి నుండి బయటికి నెట్టేస్తారు. లక్ష్మమ్మ ఎంతో బాధతో ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నా కొడుకులు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు. వారే నా ప్రాణంగా బ్రతికాను, కానీ ఇవాళ వారే నన్ను ఒంటరిదాన్ని చేసేశారు. ఏమిటి శ్రీనివాస నాకీ పరిస్థితి అంటూ ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ ఆ రాత్రంతా అక్కడే గడుపుతుంది. మరుసటి రోజు ఉదయం ఒక వ్యక్తి లక్ష్మమ్మ వద్దకు వస్తాడు. ఆ వ్యక్తి పేరు శ్రీనివాసు. ఎవరమ్మా మీరు? ఎందుకిలా చెట్టు కింద కూర్చున్నారు అని ప్రేమగా అడుగుతాడు. లక్ష్మమ్మ తన కథనంతా చెప్పి, నిన్నటి వరకు ఆస్తిపాస్తులు ఉన్నదానిని ఇవాల్టి నుండి నేనొక అనాథను. నా కొడుకులే నన్ను బయటకు గింటేశారు. ఎక్కడికి వెళ్లాలో తెలియక భారమంతా ఆ వెంకటేశ్వర స్వామిపైనే వేసి ఇక్కడ కూర్చున్నానయ్యా అని ఏడుస్తుంది. అప్పుడు శ్రీనివాసులు, అయ్యో, ఎంత కష్టం వచ్చిందమ్మా మీకు. నేను కూడా అనాథని. నాకు తల్లి విలువ తెలుసు. ఓ పని చెయ్యండి, మీరు నాతో పాటు నా ఇంటికి రండి. నేను మిమ్మల్ని నా సొంత తల్లిలా చూసుకుంటాను అని ఆమెను తన ఇంటికి తీసుకువెళ్తాడు. శ్రీనివాసులు ఇంట్లో లక్ష్మమ్మకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటాడు. అమ్మా, మీరు విశ్రాంతి తీసుకోండి, నేనిప్పుడే మీకోసం వంట చేసి పెడతాను అని స్వయంగా వంట చేస్తాడు. లక్ష్మమ్మ, నీకెందుకు బాబు అంత కష్టం, నేను వండి పెడతాను కదా అంటే, అరే మీరు ముసలి వాళ్ళమ్మా, ఎక్కువ పని చేయలేరు, ఇప్పుడు మీరు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం అని ఆమెను కనిపెట్టుకుని ఉంటాడు. శ్రీనివాసులు వండిన భోజనం తిన్న లక్ష్మమ్మ, బాబు, మగపిల్లాడివి, ఇంత రుచికరంగా వండుతావని అనుకోలేదు, చాలా ధన్యవాదాలు అని మురిసిపోతుంది. ఒకరోజు లక్ష్మమ్మకు జ్వరం వస్తే శ్రీనివాసులు ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లి దగ్గరుండి చికిత్స చేయిస్తాడు. లక్ష్మమ్మ కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను, నా కొడుకులు నన్ను వెలివేసినా దేవుడు నీలాంటి కొడుకుని నాకు అందించాడు. నా శ్రీనివాసుడే నిన్ను నా వద్దకు పంపాడయ్యా అని దీవిస్తుంది. కొన్ని రోజులకు శ్రీనివాసులు లక్ష్మమ్మకు ఒక అందమైన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుమానంగా ఇస్తాడు. లక్ష్మమ్మ ప్రతిరోజు ఉదయాన్నే ఆ విగ్రహానికి భక్తితో పూజ చేసేది. ఆశ్చర్యకరంగా పూజ ముగిసిన వెంటనే ఆ విగ్రహం నుండి బంగారు కాసులు వచ్చి పడేవి. లక్ష్మమ్మ ఆశ్చర్యపోయి శ్రీనివాసులకు చూపిస్తుంది. అప్పుడు అతను, అమ్మా, మీ వెంకటేశ్వర స్వామికి మీపై అభిమానం ఎక్కువ, అందుకే ఇలా కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఈ కాసులు మీకు మాత్రమే సొంతం, వీటిని దాచుకోండి అని చెబుతాడు. అలా రోజు రోజుకు బంగారు కాసులు పెరుగుతూ ఉంటాయి. లక్ష్మమ్మ ఆ కాసులను ఎంతో జాగ్రత్తగా దాచిపెడుతుంది. ఒకరోజు శ్రీనివాసులు, అమ్మా, ఈ కాసుల్ని ఎందుకు దాచిపెడుతున్నారు, వాడుకోవచ్చు కదా అని అడుగుతాడు. దానికి లక్ష్మమ్మ, బాబు, నేను ఈ కాసులను నా కోసం వాడుకోను. నాలాంటి అనాథ వృద్ధుల కోసం ఒక ఆశ్రమాన్ని నిర్మించాలని అనుకుంటున్నాను. నా స్వామి దయ వల్ల నువ్వు నాకు తోడుగా ఉన్నావు, కానీ ఎంతో మంది వృద్ధులు దిక్కులేక అలమటిస్తున్నారు. వారి కోసం ఈ డబ్బు వాడుతాను అని తన గొప్ప మనసును చాటుకుంటుంది. వెంటనే శ్రీనివాసులు సహాయంతో ఒక పెద్ద వృద్ధాశ్రమాన్ని నిర్మిస్తారు. ఎంతో మంది అనాథ వృద్ధులు అక్కడ చేరుతారు. ఒకరోజు లక్ష్మమ్మ శ్రీనివాసులను అడుగుతుంది, బాబు, అసలు ఆ విగ్రహం నీకెక్కడిది, దానికి అంత శక్తి ఎలా వచ్చింది అని. అప్పుడు శ్రీనివాసులు చిరునవ్వు నవ్వి, ఎందుకంటే ఆ విగ్రహాన్ని నేనే సృష్టించి నా శక్తిని అందులో ప్రవేశపెట్టాను అని చెబుతాడు. లక్ష్మమ్మ ఆశ్చర్యంతో చూస్తుండగానే శ్రీనివాసులు సాక్షాత్తు కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామిగా మారిపోతాడు. అది చూసి లక్ష్మమ్మ,
ఆశ్రమంలోని వృద్ధులందరూ స్వామి పాదాలపై పడి నమస్కరిస్తారు. అప్పుడు స్వామి, లక్ష్మమ్మ, నీ నిష్కల్మషమైన భక్తికి, నీ పరోపకార బుద్ధికి నేను ఎంతో సంతోషించాను. నీలాంటి వారికి నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను. నీకు ఎప్పుడూ జయమే కలుగుతుంది అని దీవించి మాయమైపోతాడు. అప్పటి నుండి లక్ష్మమ్మ అందరితో కలిసి ఆ ఆశ్రమంలో ఎంతో సంతోషంగా శేష జీవితాన్ని గడుపుతుంది. ఇక అసలు విషయంలోకి వస్తే, ప్రకృతి అంటేనే పరమాత్మ స్వరూపం. మన చుట్టూ ఉన్న చెట్లు, చేమలు, ఆకులు కేవలం జీవరాశులు మాత్రమే కాదు, అవి దివ్యమైన శక్తులకు నిలయాలు. ప్రకృతిని మనం సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాం. ఎక్కడైతే పచ్చని ప్రకృతి ఉంటుందో అక్కడ లక్ష్మీ కటాక్షం పుష్కలంగా ఉంటుంది. అందుకే మన సనాతన ధర్మంలో ప్రతి శుభకార్యంలోనూ మామిడాకులు, కమలపాకులు వంటి వాటిని ఉపయోగిస్తాం. ఆకులకు విశ్వంలోని సానుకూల ప్రకంపనలను గ్రహించే శక్తి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆకులు అనేవి మన కోరికలను ప్రకృతి ద్వారా ఆ పరమాత్మకు చేరవేసే వాహకాలుగా పనిచేస్తాయి. ప్రకృతిలో భాగమైన ప్రతి ఆకుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. కొన్ని ఆకులు రోగాలను నయం చేస్తే, మరికొన్ని ఆకులు మనలోని ప్రతికూల శక్తిని తొలగిస్తాయి. ముఖ్యంగా కొన్ని రకాల వృక్షాల ఆకులకు మన దారిద్ర్యాన్ని పారద్రోలి ధనలాభాన్ని కలిగించే అద్భుతమైన శక్తులున్నాయని తంత్రశాస్త్రం చెబుతోంది. ఈ ఆకులు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవి కావడమే దీనికి ప్రధాన కారణం. కొన్ని ప్రత్యేకమైన ఆకులు మన ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి బాగా ఉపయోగపడతాయి. పచ్చని ఆకులతో చేసే పరిహారాలు వేగంగా ఫలితాలను ఇస్తాయి. ఆకులలో ఉండే జీవశక్తి మన సంకల్ప శక్తితో తోడైనప్పుడు అది ఒక అద్భుతమైన శక్తిగా మారి మన చుట్టూ ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది. పురాతన కాలం నుండి మన పెద్దలు ఆకులను ఉపయోగించి అనేక పరిహారాలు చేసేవారు. ఏ ఆకును ఏ సమయంలో ఏ దేవత ముందు ఉంచాలో తెలిస్తే మన కష్టాలన్నీ పటాపంచలవుతాయి. కేవలం భక్తితో, నమ్మకంతో ఒక ఆకును స్వామివారి పాదాల చెంత ఉంచితే అది మన జీవితంలో ఉన్న చీకట్లను తొలగించి వెలుగును నింపుతుంది. ప్రకృతి మాత మనకు ప్రసాదించిన ఈ వరాలను మనం సరైన విధంగా వినియోగించుకున్నప్పుడు ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మనపై సదా ఉంటుంది. ఇక అసలు పరిహారం విషయానికి వస్తే, రేపు శనివారం పగలు మీరు ఒక రావి ఆకును తీసుకురావాలి. రావి చెట్టును వృక్షరాజము అని పిలుస్తారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రావి చెట్టులో కొలువై ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే రావి ఆకుతో చేసే పరిహారాలు చాలా శక్తివంతమైనవి. ముందుగా ఒక తాజా రావి ఆకును తీసుకుని దానిని శుభ్రంగా కడిగి పసుపు నీటితో ప్రోక్షణం చేయాలి. ఇలా చేయడం వల్ల ఆ ఆకు పవిత్రతను పొందుతుంది. ఆ తరువాత ఆ ఆకును ఒక పక్కన జాగ్రత్తగా పెట్టుకోండి. శనివారం రాత్రి 7 గంటలు దాటిన తరువాత మీరు స్నానం చేసి లేదా కనీసం కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని పూజా గదిలోకి వెళ్ళాలి. మీ పూజా గదిలో మధ్యలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు కూర్చోండి. ఇప్పుడు మీరు తెచ్చుకున్న ఆ రావి ఆకును తీసుకొని దానిపై 3 కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తరువాత ఆ ఆకు మధ్యలో పసుపును నీటితో కలిపి ఒక గంధంలా చేసి దాంతో మీ మనసులో ఉన్న ఒకే ఒక్క ముఖ్యమైన కోరికను రాయాలి. అది ధనప్రాప్తి కావచ్చు, అప్పుల విముక్తి కావచ్చు, లేదా ఏదైనా ఆగిపోయిన పని కావచ్చు. రాసిన తరువాత ఆ ఆకును వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఒక ప్లేట్లో లేదా నేరుగా స్వామివారి పాదాల చెంత పెట్టుంది. ఇప్పుడు ఆ ఆకుపైన కొన్ని ఆవాలు, కొద్దిగా పసుపు మరియు ఒక చిన్న ముక్క పచ్చకర్పూరాన్ని ఉంచాలి. పచ్చకర్పూరం లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనది. అది ధనాన్ని ఆకర్షించే గుణం కలిగి ఉంటుంది. ఆవాలు మన చుట్టూ ఉన్న దుష్టశక్తులను, అడ్డంకులను తొలగిస్తాయి. ఇలా ఆకుపై అన్నీ ఉంచిన తర్వాత కళ్ళు మూసుకొని వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. స్వామి, నా ఆర్థిక ఇబ్బందులను తొలగించి నాకు ధనలాభాన్ని కలిగించు, నా కోరికను నెరవేర్చు అని వేడుకోండి. ఆ రాత్రంతా ఆ ఆకు అక్కడే స్వామివారి ముందే ఉండాలి. ఆ సమయంలో ఆ ఆకు స్వామివారి నుండి వెలువడే సానుకూల శక్తిని, మీరు పెట్టిన పచ్చకర్పూరం మరియు ఆవాలలోని శక్తిని గ్రహించి ఒక యంత్రంలా మారుతుంది. ఈ పరిహారంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆ ఆకును 48 గంటల వరకు అలాగే ఉంచాలి. అంటే శనివారం రాత్రి పెట్టారు కాబట్టి ఆదివారం అంతా ఉంచి సోమవారం రాత్రి వరకు లేదా మంగళవారం ఉదయం వరకు ఆ ఆకు అక్కడే ఉండాలి. 48 గంటల తర్వాత
ఆ ఆకును దాని మీద ఉన్న పదార్థాలతో అంటే ఆవాలు, పసుపు, పచ్చకర్పూరంతో సహా జాగ్రత్తగా తీసుకుని ఎవరు తొక్కని చోట లేదా పారే నీటిలో వేయాలి. పారే నీరు అందుబాటులో లేకపోతే ఏదైనా చెట్టు మొదట్లో వేయవచ్చు. ఇలా చేయడం వల్ల మీ సంకల్పం ప్రకృతిలో కలిసిపోయి ఫలితాన్ని ఇవ్వడం మొదలుపెడుతుంది. ఈ పరిహారం చేయడం వల్ల ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయి. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. మీరు చేసే వృత్తి వ్యాపారాలలో ధనలాభం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధించి మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఈ ప్రక్రియలో మీ నమ్మకమే ప్రధానం. ఎంతో మంది ఈ చిన్న పరిహారం ద్వారా తమ జీవితాల్లో గొప్ప మార్పులను చూశారు. వెంకటేశ్వర స్వామి భక్తుల ఆర్తిని వినే దైవం. మీరు పూర్తి నిశ్చలమైన మనస్సుతో, నమ్మకంతో ఈ రావియాకు పరిహారాన్ని చేస్తే ఆ ఫలితం మీకే తెలుస్తుంది. రేపటి శనివారం ఈ అవకాశాన్ని వదులుకోకండి. భక్తితో స్వామిని కొలవండి, శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.